ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది బిగ్ టీవీ. కొండపల్లిలో ఫ్యాక్టరీ నుంచి వెలువడే పొగ, దుమ్ము వల్ల ప్రజలు నిత్య రోగాల బారిన పడుతున్నారు. ఇటువంటి సమయంలో బిగ్ టీవీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. బీపీ, షుగర్లతో పాటు కంటి, చెవి వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్, బిగ్ టీవీ సమాజ సేవతో పాటు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమైన ఏకైక ధ్యేయంతో భారతదేశంలో కాదు ఏ రాష్ట్రంలో ఏ ఛానల్ న్యూస్ ఛానల్ చేయని రీతిలో బిగ్ టీవీ ప్రజల ఆరోగ్యాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 500 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఈరోజు బిగ్ టీవీ నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల్లో 200 మెడికల్ క్యాంపులు జరుగుతున్నాయి. సో దానిలో భాగంగానే ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో కూడా మెగా మెడికల్ క్యాంపు కొనసాగుతోంది. ఈ మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించి కూడా అన్ని రకాల విభాగాలు, ముఖ్యంగా ఏదైతే బీపీ, షుగరు, అలాగే ఆస్తమా, ఉచిత రక్త పరీక్షలు, షుగర్కి సంబంధించి కానీ గుండె పరీక్షలు, టీబీ, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాల వైద్యానికి సంబంధించి కూడా ఉచిత వైద్య పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి కూడా దాదాపుగా 8 రకాల మెడికల్ క్యాంపులను ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు బిగ్ టీవీ అలాగే నిమ్రా మెడికల్ కాలేజీ నేతృత్వంలో బీపీ, ఊపిరితిత్తులు, నెమ్ము, టీబీ, అలాగే మహిళలకు సంబంధించి గర్భకోశ వ్యాధులు, అలాగే పక్షవాతము, నరాల బలహీనత, గ్యాస్ ట్రబుల్, జీర్ణకోశ వ్యాధులు, మూత్రపిండాలు, కామెర్లు, దీర్ఘకాలిక కీళ్ళ నొప్పులు, వాపులు, కంటి పరీక్షలు, దంత వైద్యం, ఇట్లా అనేక విభాగాలకు సంబంధించి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్పై ఒక చిన్న పాపకి సంబంధించి కంటి పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. సో ఏదైతే ఒక కంటి పరీక్షతో పాటు దంత వైద్య శిబిరం, సో ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాల విభాగాలకు సంబంధించిన వైద్య పరీక్షలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రముఖ వైద్యశాలకు సంబంధించిన ప్రముఖ డాక్టర్ల బృందం నేతృత్వంలో ఈ శిబిరం కొనసాగుతూ ఉంది. సో బిగ్ టీవీ అలాగే నిమ్రా కాలేజీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనిలో భాగంగానే ఎవరికి ఏ రకమైన సౌకర్యాలు ఉంటాయి, ఎటువంటి వైద్య అవుతుంది అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మెగా మెడికల్ క్యాంపు తర్వాత ఎట్లా తీసుకుంటారు? చాలా బాగుందండి. మన బిగ్ టీవీ వారు ఇక్కడ మెడికల్ క్యాంపు మా కొండపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం మా కొండపల్లి ప్రజల యొక్క వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. అట్లాగే నిమ్రా హాస్పిటల్ నుంచి ప్రముఖ వైద్యులందరూ కూడా ఇక్కడికి రావడం, చాలా సీనియర్ డాక్టర్స్ కోలా విజయశేఖర్ గారు లాంటి కంటి డాక్టర్ కానీ, అలాగే ఇంకెంతోమంది అన్ని డిపార్ట్మెంట్ల పరంగా ఈసీజీ కానించి, షుగర్, బీపీలు కానించి, అలాగే మిగతా దంతాలకు సంబంధించి కానీ, కంటికి సంబంధించి కానీ, ఇట్లా అన్ని రకాలు కూడా ఇక్కడ పేదవారికి ఉపయోగకరంగా ఉండేటువంటి ఈ మెడికల్ క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా హర్షిస్తున్నామండి. చాలా సంతోషం. మీరు చెప్పండి సార్. ఎట్లా? నిజంగా ముందుగా బిగ్ టీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే వీటీపీఎస్ నుంచి ఇక్కడ పక్కనే పోలీసును బాగా ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్న 10 ఊర్లకి దానివల్ల పీల్చే గాలి కానీ లేకుంటే కళ్ళ కానీ చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ సమయంలో నిజంగా చెప్తాను, చాలా ఆశ్చర్యకరమైన విషయం మీరు పెట్టడం మాకు చాలా బాగుంది. అలాగే వీటీపీఎస్ వాళ్ళు కూడా ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు ఇలా మెగా క్యాంప్ అవుతుంది కానీ మీరు వచ్చి పెట్టడం మా కొండపల్లి మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు నిమ్రా కాలేజీ వాళ్ళు కూడా, నిమ్రా కాలేజీ హాస్పిటల్ వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే కొండపల్లిలో ఇక్కడ ఉన్న లేబర్ ఏరియా ఎక్కువ అండి. ఎందుకంటే కొత్తగేట్ కానీ, లేకుంటే ఇక్కడ వాడికోరి కానీ, లేకుంటే ఇక్కడ ఏపీహెచ్ఎంహెచ్ కానీ, మొత్తం ఇక్కడేమో మన ఎస్టీ కాలనీ, ఎస్సీ కాలనీ కానీ కొద్దిగా పూర్ ఫ్యామిలీ ఏరియా ఉన్న ఈ సమయంలో మీరు పెట్టడం నాకు చాలా అభినందకర విషయం. సార్ మీరే? నమస్కారం అండి. ముందుగా బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు. మరి ఈరోజు బిగ్ టీవీ వారు అరేంజ్ చేసినటువంటి మెడికల్ క్యాంపు పేదవారు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి సదావకాశం. ఎందుకంటే ఉచితంగా రక్త పరీక్షలు చేస్తున్నారు, అలాగే షుగరు, బీపీ టెస్టులు, అలాగే మాకు ఇక్కడ వీటీపీఎస్ వల్ల అనేక రోగాలు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వృద్ధుల వరకు కూడా అనేక రోగాలమయం ఈ కొండపల్లి మున్సిపాలిటీ. అలాంటిది చిన్న ఊరట్ లాంటిది మాకు బిగ్ టీవీ వల్ల వైద్య శిబిరం అనేది, మెడికల్ క్యాంప్ అనేది. అలాగే మీరు ఇంకా చుట్టుపక్కల ఏ అయితే ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో ఈ వీటీపీఎస్కి ప్రతి విలేజ్లో కూడా మీరు ఇలా మెడికల్ క్యాంపు నిర్వహిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఈరోజు బిగ్ టీవీ నేతృత్వంలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విశేషణ స్పందన వస్తుంది. ప్రస్తుతం ఏదైతే డాక్టర్స్ ఉన్నారో డాక్టర్ గారితో కూడా మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా తీసుకుంటారు అసలు ఈ మెడికల్ క్యాంపు నిర్వహణని? ఎంతమంది రోగులు వచ్చారు? ఎటువంటి చికిత్సలు ఈరోజు చేయబోతుంది? బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజున చాలా కొండపల్లి గ్రామం చూసుకున్న చాలా సువర్ణ అవకాశం అండి. నిమ్రా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్రా మెడికల్ కాలేజీ నుంచి
అందరూ ఎంతోమంది స్పెషలిస్టులు ఈ రోజున వచ్చారండి. నేను డాక్టర్ కోలా విజయశేఖర్, ఆఫ్థాల్మాలజీ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. నాతో పాటు జూనియర్ డాక్టర్లు 6 వచ్చారండి. అలానే ఈఎన్టీ తరపు నుంచి డాక్టర్ గోపి గారు వచ్చారండి, వారు ప్రొఫెసర్ ఆఫ్ ఆఫ్థాల్మాలజీ. అలాగనే జనరల్ మెడిసిన్ నుంచి, జనరల్ సర్జరీ నుంచి, ఆర్థోపెడిక్స్ నుంచి, గైనకాలజీ నుంచి, డెంటల్ నుంచి కూడా ప్రముఖమైన డాక్టర్లు అందరూ వచ్చారండి. మానవ సేవయే మాధవ సేవగా పెట్టుకున్న మా చైర్మన్ సాదిక్ రసూల్ ఖాన్ గారు నిమ్రా మెడికల్ కాలేజీలో ఉచిత సేవలను కూడా కొనసాగిస్తూ గత 4 నెలలుగా ప్రజలందరికీ ఫ్రీగా సేవ చేపిస్తూ ఆపరేషన్ కూడా ఉచితంగా చేయిస్తూ వారి గొప్పతనాన్ని వారు చాటుకుంటున్నారండి. అందువల్ల కొండపల్లి పరిసర ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేదేమనగా, మేము నిమ్రా మెడికల్ కాలేజీ నందు ఉచిత సేవలు అందిస్తున్నాం కాబట్టి సూపర్ స్పెషలిస్టులు, రిటైర్డ్ ప్రొఫెసర్స్, నేను గుంటూరు జనరల్ హాస్పిటల్లో రిటైర్డ్ అయిన తర్వాత నిమ్రా మెడికల్ కాలేజ్ అందిస్తున్న సేవలకు ప్రభావితమై అక్కడ విద్యార్థుల మంచి లక్షణాలతో చక్కగా అందరూ నేర్చుకుంటున్నారు కాబట్టి నిమ్రా మెడికల్ కాలేజ్. అలాగనే నాతో పాటు చాలామంది పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు కాబట్టి కొండపల్లి ప్రాంత ప్రజలందరికీ ఈ రోజున ఇక్కడ బిగ్ టీవీ వాళ్ళు క్యాంప్ నిర్వహించడం చాలా మంచి అవకాశం అండి. ఇదే విధంగా అందరూ కూడా ప్రథమ చికిత్స నేర్చుకోవాలండి. ఎప్పుడన్నా బిగ్ టీవీ వారు ఛాన్స్ ఇస్తే ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, హార్ట్ అటాక్ని ఎలా నివారించాలి, ఊపిరి ఆగిపోవడం ఎలా నివారించాలో కూడా మా నిమ్రా మెడికల్ కాలేజ్ తరపున ఫస్ట్ ఎయిడ్ నేర్పించి సెయింట్ జాన్ అంబులెన్స్ వారి ఫస్ట్ ఎయిడ్ నేర్పిస్తానికి అందరూ ఆరోగ్యంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఇన్షాల్లా. జై హింద్. సో ఇది ఇంకా మిగతా మెడికల్ క్యాంప్ అయితే ఇక్కడ విస్తృతంగా కొనసాగుతూ ఉంది. ఒకవైపు అన్ని రకాల విభాగాలకు సంబంధించి అన్ని విభాగాలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు ఉచితంగా కూడా మెడిసిన్ ఇస్తున్నారు. ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి, ఉచిత శిబిరంతో పాటు ఉచిత మెడిసిన్ కూడా ఇస్తున్నారు, దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఫస్ట్ బిగ్ టీవీ వారికి ధన్యవాదాలండి. ఇప్పటికీ శాటిలైట్ ఛానల్ చాలా ఉన్నాయి, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది అరుదు. మన బిగ్ టీవీ వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా ఆనందకరం, సంతోషంగా ఉంది. బిగ్ టీవీ వారు నిమ్రా వాళ్ళు కలవటం వలన ఈ మెడిసిన్ ఇవ్వటం అనేది ఫస్ట్ చాలా మంచి అభిప్రాయం అండి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే వీటీపీఎస్ ఏదైతే కొండపల్లి వీటీపీఎస్కి సంబంధించి కూడా చాలామంది కార్మికులు ఉంటారు. ఆ కార్మికులు ఆ వీటీపీఎస్ నుంచి వచ్చే వల్ల పొగ, బూడిద, మట్టి వల్ల చాలామంది అనారోగ్య సమస్యలు పడుతున్నారు. ప్రతినిత్యం వందలాది మంది ప్రజలు, రోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా బిగ్ టీవీ నిర్వహించిన ఈ మెగా మెడికల్ క్యాంప్కి వందలాది మంది వినియోగించుకొని ఖచ్చితంగా ఆరోగ్యవంతులు కావాలని చూస్తున్నారు. ఓటు